ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలో ఈ దినం మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు ప్రతి ఒక్క మాటను పరిశీలన చేస్తాడంట. మనం దాన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే, ఒకరు మన గురించి చెడ్డగా ఏదైనా చెప్పారనుకోండి, అది మంచి వార్త కావచ్చు, చెడ్డ వార్త కావచ్చు, అది నిజంగా జరిగేది కావచ్చు, జరగంది కావచ్చు. ఏదైనా ఒక విషయం చెప్తే మనం వెంటనే దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పరిశీలించి అది జరుగుతుందా, జరగదా, అసలు అలా ఎందుకు జరుగుతుంది అని పరిశీలన చేసి మనము రియాక్ట్ అయ్యేవారుగా తయారు చేయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరన్నా నీకు మిత్రుడిగా ఉన్న వాడి మీద నీకు వచ్చి సాడీలు చెప్పారనుకోండి, వాడిని అలా అన్నాడు, వాడిని ఇలా అన్నాడు అని. అప్పుడు మనం ఆలోచించాలి. వెంటనే కోపంగా ఊగిపోయి వాళ్ళని ఎలా అంటాడు, అలా ఇలా అని ఊగిపోకుండా మనం ఎలా చేయాలంటే, అసలు ఎలా ఎందుకంటాడు, నిజంగా అన్నాడా అని మనం పరిశీలన చేయాలి. అంతేకాని జ్ఞానము లేని వారి వలె వెంటనే మాట విన్న వెంటనే కోపపడకూడదు. కోపం పడటం కూడా దేవుని దృష్టికి విరోధమైన కార్యమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక మాట మీరు విన్నప్పుడు పరిశీలన చేయాలి. అది నిజమైనదా కాదా, అది నిజమైన మాటనా ఫేకా అని మనం పరిశీలన చేసిన తర్వాత మనం దాని గురించి ఏమైనా ఆలోచించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగిన వారి వలె మాటలందు వివేచన కలిగి ఉండేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.